మీరు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మీరు ఒక పోరాటం అయితే చేశారు. దానికి సంబంధించి పెన్షన్లు వాళ్ళు ఇవ్వడానికి అధికారం లేదు. వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనడానికి కూడా లేదని చెప్తే మీ మీద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ విపరీతంగా మిమ్మల్ని బూచిగా చూపించి రమేష్ చేసిన పనికే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పి కూడా వాళ్ళు బాహాటంగానే మాట్లాడటం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం సార్? నేను కానీ మా సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ వాలంటీర్స్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. మాకు వాలంటీర్స్ అంటే కూడా సింపతి ఉంది. ఎందుకంటే వీరు గ్రామీణ నిరుద్యోగంలో నుంచి వచ్చిన యువత. కేవలం 5,000 రూపాయలు గౌరవ పారితోషికం తీసుకుని పనిచేస్తున్నారు. వీళ్ళు ముందుకి పోలేరు, వెనక్కి పోలేరు. వీళ్ళ అసహాయతని సొమ్ము చేసుకోవటానికి వాళ్ళని ప్రలోభపరిచి పార్టీ కార్యక్రమాలకి వీళ్ళని వాడుకోవటం అనైతికం, తప్పు. మేము అందుచేత వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టట్లేదు. వాలంటీర్ వ్యవస్థని తప్పుగా రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాం. అందుచేత వీళ్ళ మీద రాజకీయ క్రీనేడ పూర్తిగా వీరి మీద ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచమని చెప్పి కోరాము. అట్లాగే ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసే పరిస్థితుల నుంచి వీళ్ళని దూరంగా ఉంచమని కోరాం. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అని చెప్పేసి నేను కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ కోరట్లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే వాలంటీర్ల వ్యవస్థ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ పరిధిలోనే పనిచేయాలి. నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి జవాబుదారీగా ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి. అలా వాళ్ళని దూరంగా పెట్టేసి వారికి కావాల్సిన నిధులు విధులు వాలంటరీ వ్యవస్థకి ద్వారా పంపిణీ చేయటం అనేది సబబు కాదు అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావించింది.